40 మందికి పైగా మృత్యువాత పడిన హిరాఖండ్ ఎక్స్ప్రెస్ దుర్ఘటనపై విద్రోహ కోణంలో దర్యాప్తు మొదలైంది. ఉగ్రవాదులు మావోయిస్టుల చర్యల కారణంగా ప్రమాదం జరిగిందేమోనన్న అనుమానంతో విచారణ ప్రారంభించారు. సిఐడితో పాటు ఎన్ఐఏ కూడా ఘటనా స్థలిలో ఆధారాలను సేకరించే పనిలో పడింది. ఫోరెన్సిక్ బృందం కూడా ప్రమాద స్థలిలో ఆధారాలను విశ్లేషించనుంది. దక్షిణ సర్కిల్ రైలు భద్రతా కమిషనర్ నేడు విశాఖలోని డిఆర్ఎం కార్యాలయంలో విచారణ కొనసాగిస్తారు. హిరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు దుర్ఘటన కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర జాతీయ దర్యాప్తు ఏజెన్సీలు కార్యాచరణ ప్రారంభించాయి. సిఐడి ఇప్పటికే విచారణను మొదలుపెట్టింది. సీనియర్ అధికారి అమిత్ గార్గ్ నేతృత్వంలో 5 విచారణ బృందాలు దర్యాప్తు చేపట్టనున్నాయి. ప్రమాద ఘటనను దుశ్చర్యగా అనుమానిస్తున్న దర్యాప్తు ఏజెన్సీలు ఘటనాస్థలికి వెళ్లి మరోమారు ఆధారాలను సేకరించనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా ప్రమాదం జరిగిన చోటును క్షుణ్ణంగా పరిశీలించనుంది. గత ఏడాది నవంబరులో జరిగిన కాన్పూర్ పాట్నా ఎక్స్ప్రెస్ ఘటనకు దీంతో ఏమైనా సంబంధముందా అనే కోణంలో దర్యాప్తు చేయాలని ఎన్ఐఏ నిర్ణయించింది. రైలు ప్రమాదాల ద్వారా విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నించొచ్చన్న నిఘా సంస్థల సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టనున్నారు. రైలు పట్టాలపై బాంబులు పెట్టేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు నిధులిచ్చి ప్రోత్సహించే అవకాశముందన్న సమాచారం కూడా నిఘా వర్గాలు భద్రతా ఏజెన్సీలకు పంపాయి. విజయనగరం కూనేరు వద్ద జరిగిన ఘటన కూడా ఈ తరహాలోనే జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటన దర్యాప్తును సిఐడికి అప్పగించింది. ఎన్ఐఏ కూడా ఈ తరహాలోనే విచారణ చేపట్టింది. ప్రమాదానికి ముందు బోగీకి దిగువన నిప్పురవ్వలు, మంటల్ని చూసినట్టు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా వాంగ్మూలం ఇవ్వటం వల్ల ఆ దిశగా దర్యాప్తు ఏజెన్సీలు దృష్టి సారించాయి. విశాఖ, రాయగడ, జార్సుగూడల్లో గతంలో సిమీ ఉగ్రవాదులు బస చేశారన్న సమాచారం కూడా అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్కు చెందిన బృందం కూడా ఘటనాస్థలిలోని ఆధారాల్ని సేకరించి నమూనాలను పరీక్షించనుంది.